నమస్కారము. వెల్కమ్ టు పంచతత్వ ఆస్ట్రో ఛానల్. నా పేరు శాలిని. ఈరోజు మనము కిచెన్ లోపల వస్తువులు ఎలా అమర్చుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాము. మన ఇంట్లో కిచెన్ సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉండాలి. దానికి అధిపతి శుక్రుడు, అది ఆగ్నేయ స్థానము. వాస్తు ప్రకారము అక్కడ కిచెన్ ఉంటే చాలా మంచిది వాస్తుపరంగా. సౌత్ కార్నర్లో ఒకవేళ కిచెన్ ఉంటే అక్కడ వండిన పదార్థాలన్నీ చాలా స్పైసీగా ఉంటాయి. ఎందుకంటే దానికి అధిపతి కుజుడు, మార్స్. మళ్ళీ అక్కడ వండిన పదార్థాలు తినడం వల్ల అక్కడ ఆ భోజనం భుజించిన వాళ్ళకి కోపము, అగ్రెషన్ చాలా ఉంటుంది. అందుకే సౌత్ కార్నర్ అవాయిడ్ చేయడం బెటర్. సౌత్ వెస్ట్ కార్నర్లో కూడా కిచెన్ ఉండకూడదు. అక్కడ వంట చేసే వాళ్ళకి డిప్రెషన్, అక్కడ భోంచేసిన వాళ్ళకి డిప్రెషన్, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అది రాహుస్థానము. అలాగే వెస్ట్ సైడ్లో కూడా మనము కిచెన్ ఏర్పాటు చేసుకోకూడదు. అక్కడ వండిన పదార్థాలన్నీ టేస్ట్లెస్గా ఉంటాయి. మరి అక్కడ వండిన పదార్థాలు తినడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే అది శని స్థానము. అక్కడ నిలబడి వంట చేసే వాళ్ళకు కూడా డిప్రెషన్కి లోనవుతారు. అందుకోసమే మన ఋషులు వెస్ట్ సైడ్ని కూడా అవాయిడ్ చేయమని చెప్పారు. అలాగే నార్త్ వెస్ట్ కార్నర్ సెకండ్ చాయిస్ లాగా పెట్టుకోవచ్చు. అక్కడ చంద్రస్థానము. అక్కడ వండిన పదార్థాలు కూడా తినడానికి ఇంట్రెస్ట్గా అనిపించదు. ఎందుకంటే అది చంద్రుని స్థానం. చంద్రుడు చాలా చంచలత్వం కలిగిన వాడు. అక్కడ వండిన పదార్థాలు తినలేకపోవడము, బయట ఫుడ్కి అలవాటు బాగా పడతారు. ఫాస్ట్ ఫుడ్కి, స్విగ్గీస్కి, దీనికి చాలా అలవాటు పడిపోతారు. అక్కడ ఒకవేళ కిచెన్ ఏర్పాటు చేసుకుంటే నార్త్ వెస్ట్ కార్నర్లో. అలాగే నార్త్ ఈస్ట్ కార్నరు మరియు ఈస్ట్ కార్నర్లో కిచెన్ ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే అది జలతత్వానికి సంబంధించిన స్థానాలు. మన వంటగది అగ్నితత్వానికి సంబంధించిన స్థానము. అందుకే సౌత్ ఈస్ట్, సౌత్ కార్నర్స్ మన ఋషులు అగ్నికి కేటాయించారు కాబట్టి కిచెన్ అటు సైడ్ ఉంటే చాలా మంచిది. అలాగే కిచెన్ లోపల గ్యాస్ స్టవ్ సౌత్ వెస్ట్ కార్నర్లో పెట్టుకొని వంట చేసే వాళ్ళు ఈస్ట్ సైడ్కి ఫేస్ చేసి వంట చేయడం చాలా ఆరోగ్యకరం. ఎందుకంటే బయట నుంచి వచ్చే సూర్యరశ్మి ఆ వంట పదార్థాల మీద పడి దానికి మంచి హెల్త్ని, మంచి హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది అక్కడ వండిన పదార్థాలు. అలాగే కిచెన్లో ఉన్న సింక్ నార్త్ కార్నర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. నార్త్ ఈజ్ అగైన్ వాటర్కి సంబంధించిన తత్వం కాబట్టి, జలతత్వం కాబట్టి నార్త్లో కిచెన్ సింక్ ఉండాలి. కిచెన్ సింక్కి మరియు గ్యాస్ స్టవ్కి రెండింటి మధ్య 6 feet అన్న డిస్టెన్స్ ఉండాలి. లేకపోతే ఇంట్లో భార్యాభర్తల మధ్య, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కలహాలు, కొట్లాటలు, డిప్రెషన్ ఇలాంటివన్నీ ఏర్పడతాయి. అలాగే మన ఇంట్లో టోస్టర్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, గ్రైండర్ ఇవన్నీ సౌత్ వాల్, కిచెన్లో ఉన్న సౌత్ వాల్ సైడ్ ఏర్పరచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సౌత్ అగ్నికి సంబంధించిన స్థానం కాబట్టి. అలాగే కిచెన్లో కలర్స్ ఏ కలర్స్ యూస్ చేయాలి? కిచెన్లో ఎక్కువగా రెడ్ కలర్ యూస్ చేయకూడదు. ఆల్రెడీ మనకు అక్కడ అగ్ని ఎర్రగా ఉంటుంది. ఇంకా రెడ్ కలర్ యాడ్ చేస్తే ఇంకా ఇంట్లో మెంబర్స్ మధ్య యాంగర్, కోపాలు, కొట్లాటలు, యాంగ్జైటీ చాలా పెరుగుతుంది. అందుకే కిచెన్లో సాఫ్ట్ కలర్స్, లైట్ కలర్స్ వేసుకోవడం చాలా మంచిది. అలాగే మన కిచెన్లో సౌత్ ఈస్ట్ కార్నర్లో కామధేనువు బొమ్మ పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే మీకు ఇంకా కిచెన్లో ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా మీకు వేరే వీడియోస్ మీద ఏమన్నా టిప్స్ కావాలంటే కామెంట్లో సజెస్ట్ చేయండి. మేము ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.